నమస్కారం నమస్కారం ఆల్ ద మెగా ఫ్యాన్స్కి స్వాగతం సుస్వాగతం. అలాగే మాస్కా దాస్ విశ్వక్సేన్ ఫ్యాన్స్కి స్వాగతం సుస్వాగతం. సినిమా అభిమానులకి స్వాగతం సుస్వాగతం. సినిమా అంటే ఎంటర్టైన్మెంట్ అంటే మా కళామ్మ తల్లి. మా కళామ్మ తల్లి ముద్దు బిడ్డలందరికీ కూడా స్వాగతం పలుకుతూ ఉన్నాము. ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి టీం అందరికీ, అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీడియాకి, ఫ్యాన్స్కి సాదర స్వాగతం సుస్వాగతం. ఇంగ్లీష్ భాషలో నాకు నచ్చేటువంటి ఒకే ఒక పదం మేకప్. మేకప్ మేకప్ నచ్చనటువంటి ఒకే ఒక పదం ప్యాకప్. ప్యాకప్ ప్యాకప్ అసలు మేకప్లో ఉండేటువంటి ఇంట్రెస్ట్, మేకప్లో ఉండేటువంటి ఐటమ్స్ అన్నిటినీ కూడా కలగలిపి ఈరోజు రామ్ నారాయణ్ గారు అండ్ సాహో గారపాటి గారు ఒక సినిమాని మనకు అందిస్తున్నారు అంటే ఇది ఎంత గొప్ప విషయమో చెప్పండి. శ్రీమతి అర్చన గారు ప్రెజెన్స్ షైన్ స్క్రీన్స్ బ్యానర్ పైన, సాహో గారపాటి గారు నిర్మాతగా, అండ్ మన రామ్ నారాయణ్ గారి డైరెక్షన్లో, లియోన్ జేమ్స్ గారి మ్యూజిక్ డైరెక్షన్లో, మన రిచర్డ్ ప్రసాద్ గారి సినిమాటోగ్రఫీతో, సాగర్ గారి ఎడిటింగ్తో, బ్రహ్మకడలి గారు అద్భుతంగా చేసినటువంటి ప్రొడక్షన్ డిజైనింగ్తో మన ముందుకు రాబోతున్న మాస్కా దాస్ అండ్ ఆకాంక్ష శర్మ ఇప్పుడే ఇక్కడికి విచ్చేసింది. వీళ్ళిద్దరూ కలిసి నటించినటువంటి లైలా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కాదు లైలా మెగా మాస్ ఈవెంట్కి విచ్చేసినటువంటి అందరికీ స్వాగతం సుస్వాగతం. సో మెగా మాస్ ఈవెంట్కి ఈరోజు మనకి స్పెషల్ గెస్ట్గా, ప్రత్యేక అతిథిగా రాబోతున్నటువంటి మన మెగాస్టార్ చిరంజీవి గారికి ముందుగానే ఘన స్వాగతం పలుకుతూ ఉన్నాము. అండ్ ఈరోజు ఈవెంట్ స్పాన్సర్స్ అందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్ తెలియజెప్తూ ఉన్నాము. మన లైలా మెగా మాస్ ఈవెంట్ పవర్డ్ బై KLM ఫ్యాషన్ మాల్, కీప్ లవింగ్ మోర్, మై డాక్టర్ స్ప్రే, తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు, అండ్ our associate sponsors are Hypro Diagnostics, music is on Jungly Music, event is organized by UV Media Entertainment at your doorstep, and our PROs are Vamsi Shekhar. So congratulating the complete team, ఇందులో ఉండేటువంటి ఆర్టిస్ట్, కొరియోగ్రాఫర్స్, అలాగే DOP, ఎడిటర్, ఆల్ ద టెక్నీషియన్స్. అండ్ నేను ఈరోజు ఒక మేకప్ అకాడమీ పెట్టాను. ఈరోజు మాత్రమే, కేవలం ఈ 6 to 9 మాత్రమే ఈ మేకప్ అకాడమీ రన్ అవుతుంది. ఎవరైనా మేకప్ వేసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు దయచేసి రాకండి. మేకప్ నేర్చుకోవాలనుకుంటున్న వాళ్ళు మాత్రం మా వచ్చినటువంటి టెక్నీషియన్స్ దగ్గర నుంచి టిప్స్ నేర్పిస్తాం. అంటే ప్రైమర్ అంటే ఏంటి, ఫౌండేషన్ అంటే ఏంటి, కన్సీలర్ ఏంటి, హైలైటర్ ఏంటి. అబ్బాబాబాబా, ఆడపిల్లలు ఏదో మేకప్ చేసుకుంటున్నారంటే ఈజీ అనుకుంటున్నారయ్యా. అసలు ఎంత కష్టమో తెలుసా. మేకప్ కిట్ని మొత్తం మా హ్యాండ్ బ్యాగ్లో ఆల్మోస్ట్ ప్రపంచాన్ని క్యారీ చేసినట్టుగా క్యారీ చేయాల్సి ఉంటుంది. అలాంటి మేకప్కి సంబంధించిన ఒక బ్యూటిఫుల్ ఫిల్మ్ని లైలా February 14th రిలీజ్ అవ్వబోతుంది. సింగిల్స్ అందరూ కలవండి థియేటర్స్లో అని విశ్వక్సేన్ ఆల్రెడీ చెప్పేశాడు. మరి సింగిల్స్ రెడీగా ఉన్నారా కలవడానికి? సింగిల్స్ మాత్రమే కాదు, జంటలు కూడా వెళ్ళి కలవచ్చు, ఫ్యామిలీస్ కూడా కలవచ్చు. లైలాని February 14th థియేటర్లోకి వస్తుంది. కానీ ముందుగా మనం ఒకసారి లైలా టీజర్ని చూసేద్దాము. లెట్స్ హ్యావ్ ద టీజర్ ఆఫ్ లైలా ప్లీజ్. February 14th releasing in theaters. I am sure it's going to be a hilarious entertainment film. ఎందుకంటే ఈ సినిమాలో మనకి విశ్వక్సేన్ గారు అండ్ అలాగే ఆకాంక్ష మాత్రమే కాకుండా చాలా పెద్ద తారాగణమే ఉంది. ఆల్రెడీ చాలా మంది వచ్చి ఇక్కడ మన ముందర కూర్చొని ఉన్నారు. 30 years పృథ్వీ గారు ఇక్కడ మన ముందరే ఉన్నారు. ఆయన ఉన్నారంటే ఎంటర్టైన్మెంట్ ఎలా ఉంటుందో స్క్రీన్ మీద చెప్పక్కర్లేదు. అలాగే పెళ్లి పృథ్వీ గారు ఉన్నారు. ఆ తర్వాత ఆయన ఇప్పుడు యానిమల్ పృథ్వీ గారు కూడా అయిపోయారు. సో పృథ్వీ గారి ఎంటర్టైన్మెంట్ వేరే రేంజ్లో కనిపించబోతుంది. వీటన్నిటితో పాటు పాపం చాలా పెద్ద బకరా అయినటువంటి మన అభిమన్యు సింగ్ గారు ఈ సినిమాలో లైలాకి ట్రాప్లో పడిపోయినట్టున్నారు. సార్, మీ స్టోరీ ఏంటో తెలుసుకోవాలని మాకు చాలా ఆకాంక్షగా ఉంది. ఓకే, సో ఈ సోను మోడల్ ఎలా లైలాగా మారింది అనేది తెలుసుకోవాలి అనుకుంటే మనం సినిమా వరకు వేచి చూడాల్సిందే. కానీ ఒక చిన్న గ్లిమ్స్ మనం ఇప్పుడు చూడబోతున్నాము. బట్ బిఫోర్ దట్, వన్స్ అగైన్ స్పెషల్ థ్యాంక్స్ టు ఆల్ ఆర్ స్పాన్సర్స్ ఫర్ హ్యావింగ్ మేడ్ దీస్ ఈవెంట్స్ హ్యాపెన్ సో వెరీ వెల్. స్పాన్సర్స్ లేకపోతే మనకి ఈవెంట్స్ ఇంత అద్భుతంగా జరగవు. సో వాళ్ళకి ఒకసారి మళ్ళీ థ్యాంక్స్ తెలియచెప్తూ ఉన్నాము. లైలా మెగా మాస్ ఈవెంట్ ఇస్ పవర్డ్ బై KLM ఫ్యాషన్ మాల్, కీప్ లవింగ్ మోర్, మై డాక్టర్ స్ప్రే, తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు, అండ్ our associate sponsors are Hypro Diagnostics, music is on Jungly Music, event is organized by UV Media Entertainment at your doorstep, and our PROs are Vamsi Shekhar. Okay, so let's have ఒక స్పెషల్ వీడియో. సోను మోడల్ లైలాగా ఎలా మారారు చూద్దామా? రెడీయా? హలో 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 ఓకే, చూద్దాము.
లైలా విశ్వక్ అసలు ఆ ఫీమేల్ గెటప్లో అదిరిపోయాడనే చెప్పాలి. మేకప్ కూడా భలే అతుక్కుంది అసలు. నాకు అందం అతుక్కున్నట్టుగానే మేకప్ అతుక్కుంది విశ్వక్కి. అంతే, మాలాంటి యూత్కి అలాగే ఉంటుంది. అండ్ ఈరోజు మాలాంటి యూత్ ఇంకా చాలామంది ఇక్కడ విచ్చేశారు కాబట్టి వారిలో ఒకరిని వేదిక మీదకి ఆహ్వానించబోతున్నాం. నాకు తెలిసి విశ్వక్ని సోను మోడల్ టు లైలా, విశ్వక్ టు సోను మోడల్ టు లైలాగా చూసినప్పుడు ఎక్కువగా ఆనందించిన వ్యక్తి ఎవరు ఉన్నారో తెలుసా? ఎనీబడి, ఎనీ గెసెస్? లైలాగా చూసినప్పుడు ఎక్కువగా ఆనందించినటువంటి వ్యక్తి ఎవరు? ఎనీబడి, ఎనీ గెసెస్? ఎవరైనా? అయ్యో, విశ్వక్ని లేడీ గెటప్లో చూసినప్పుడు ఎవరు ఎక్కువగా ఆనందించి ఉండుంటారు? చెప్పమ్మా, చెప్పు. ఎవరో చెయ్యెత్తారు, నా లాస్ట్ బెంచ్ స్టూడెంట్, నా బంగారు కొండ. చెప్పు. డైరెక్టరా? ప్రొడ్యూసరా? కాదు, అందరూ పప్పులో కాలేశారు. వాళ్ళ అమ్మగారు ఇక్కడే కూర్చొని ఉన్నారు. నాకు తెలిసి విశ్వక్ని ఆ గెటప్లో చూసినప్పుడు చాలా ఎక్కువగా ఆనందించి ఫోటోలు తీసుకొని మురిసిపోయింది వాళ్ళ అమ్మగారు, అలాగే వాళ్ళ సిస్టర్ ఇద్దరు అని విశ్వకే ప్రత్యేకించి ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. ఓకే, ఇప్పుడు మనకి సోను మోడలా లైలానా ఎవరు డాన్స్ బాగా చేశారు అనేది తెలుసుకోవాలి అనుకుంటే భాను మాస్టర్ ఒకసారి స్టేజ్ మీదకి రావాల్సిందే. సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో ఆయన సూపర్ డూపర్ హిట్ కొట్టేశాడు. కంగ్రాచులేటింగ్ హిమ్ అండ్ ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ ఆర్ ఫెంటాస్టిక్ కొరియోగ్రాఫర్ మాస్టర్ భాను మాస్టర్. మాస్టర్, ముందుగానే హ్యాపీ వ్యాలంటైన్స్ డే మాస్టర్. February 14th మన సోను మోడల్ వస్తున్నారు. కానీ దానికన్నా ముందు మా అకాడమీ ఉంది మాస్టర్. మీరు ఏదైనా ఒకటి పిక్ చేసుకోవచ్చు, ఒక ఐటమ్. అక్కడి నుంచి మా దగ్గర ప్రైమర్లు, ఫౌండేషన్లు, లిప్స్టిక్లు, స్టిక్లు, అద్దాలు ఏమైనా ఉన్నాయి. ఏదైనా ఒక ఐటమ్ పిక్ చేశారంటే దానికి సంబంధించిన ఒక క్వశ్చన్ అడుగుతా. ఓకే, కమాన్ మాస్టర్. అద్దం పికప్ చేసుకున్నారు. రండి రండి రండి. మాస్టర్ అద్దం ఎందుకు పికప్ చేశారంటారు? చెప్పండి, ఎందుకు పికప్ చేసుకున్నారు మాస్టర్ అద్దం? ఎందుకు? మొహం చూసుకోవడానికి. బాబా ఏం ఆన్సర్లు ఇస్తున్నారయ్యా సార్. ఈ మిర్రర్ లాగా ఇండస్ట్రీలో ఇదేంటి ఇంత అందంగా ఉన్నాను నేను? మందంగా కాదు, ఇంత అందంగా ఉన్నానేంటి నేను? రైట్ సైడ్ నుంచి చూస్తే కొంచెం శ్రీదేవి గారు లాగా, లెఫ్ట్ సైడ్ నుంచి చూస్తే త్రిష. ఓకే, ఇది పక్కన పెడదాము. మీ మిర్రర్ ఇమేజ్ లాగా ఎవరు అనిపిస్తారు? అంటే మీలాగే బాగా వర్క్ చేస్తూ, హార్డ్ వర్క్ చేస్తూ, సేమ్ కైండ్ ఆఫ్ మిర్రర్ ఇమేజింగ్ మీకు ఎవరు అనిపిస్తారు? ఇండస్ట్రీలో కానీ లేకపోతే మీ ఇంట్లో కానీ ఎవరినైనా మీరు చెప్పొచ్చు, ఎందుకంటే మీరు మిర్రర్ పికప్ చేశారు కాబట్టి. హూ ఈజ్ యువర్ మిర్రర్ ఇమేజ్? అనిల్ రావుపూడి సార్. అనిల్ గారు. నెక్స్ట్ మన సాహో గారపట్టి గారి సేమ్ బ్యానర్లోనే అనిల్ రావిపూడి గారు అండ్ మెగాస్టార్ చిరంజీవి గారి సినిమా రాబోతోంది. సో కొద్దిసేపట్లో వాళ్ళిద్దరు కూడా వస్తారు. ఆ సినిమాకి సంబంధించిన విశేషాలు వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సో అనిల్ రావిపూడి గారు, ఓకే, డన్. ఇంతకీ లైలా డాన్స్లు ఎలా చేసింది? అద్దరు కొట్టింది మామూలుగా. ఇంకో లైలా చేసిందా? లైలానే చేసింది. ఓకే, లైలాలో విశ్వక్ గారు ఇరగదీశారు. ఓకే, సాంగ్ బ్యాలెన్స్ ఉంది, రిలీజ్ అవ్వలేదు. అటక్ మటక్ అని. అటక్ మటక్ అటక్ మటక్ జటక్ అటక్ మొత్తం. ఓకే, సరే, మీరేం చెప్పాలనుకుంటున్నారో, ఏం మాట్లాడాలనుకుంటున్నారో ప్లీజ్ మాట్లాడండి. హాయ్, గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. లైలా 14th ఫిబ్రవరికి వచ్చి మీ అందరినీ అలరించబోతుంది, ఎంటర్టైన్ చేయబోతుంది. మజా ఉంటుంది సినిమా. రామ్ నారాయణ గారు డైరెక్టర్ ఇరగదీశారు. విశ్వక్ భాయ్ అమేజింగ్ పర్ఫార్మెన్స్ యాజ్ సోను మోడల్. అండ్ లైలాలో అయితే ఇంకా చెప్పనవసరం లేదు, ట్రైలర్లో మనం చూస్తున్నాము. అండ్ సావు గారు, థ్యాంక్ యూ సార్ ఫర్ హ్యావింగ్ మీ ఈ ప్రాజెక్ట్లో అన్ని సాంగ్స్ చేయించినందుకు. అండ్ ఆల్ ద బెస్ట్ టు ద టీమ్. పక్కా నో డౌట్ బ్లాక్ బస్టర్ ఉంటుంది ఇది, నో డౌట్. దాంట్లో చూడండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అలా ఎలా వెళ్ళిపోతారు? ఇప్పుడు నేను మేకప్ అకాడమీ పెట్టాను కాబట్టి ఈ రోజు వరకే నేను అక్కడ ఉండేటువంటి ఆ ఐటమ్స్ గురించి మిమ్మల్ని క్వశ్చన్ అడిగాను. మరి మీరు కొరియోగ్రాఫర్ కాబట్టి మీరు కొన్ని స్టెప్స్ మాకు నేర్పించాల్సిందే. ఆ కొన్ని స్టెప్స్ మీరు నాకు నేర్పించడం కాదు, పృథ్వీ గారికి, అభిమన్యు సింగ్ గారికి, 30 years పృథ్వీ గారికి. పృథ్వీ గారు, మీ రీల్స్ కూడా చూసాం, మీరు కూడా బాగానే స్టెప్పులు వేస్తున్నారండో. ఏదో ఒకసారి పాట ప్లే చేయండి, ఈ లోపల వార్మప్ అవుతుంది. ఒక్కసారి రిక్వెస్టింగ్ గారు పృథ్వీ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్, అభిమన్యు సింగ్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. అండ్ పృథ్వీ గారు ప్లీజ్ రావాల్సిందే మీరు. దిస్ స్టెప్ ఈస్ గోయింగ్ టు టీచ్ యూ ద హుక్ స్టెప్. రెడీ? కొంచెం మ్యూజిక్. రెడీ? 1 2.
ఫస్ట్ ఈజీ. నువ్వు చూసే చూపులకు సన్నజాజుల వాన కురిసే సన్న నవ్వు. ఇది చాలు 10 టైమ్స్ వేసుకుంటాము. థ్యాంక్ యూ సో మచ్ పృథ్వీ గారు, థ్యాంక్ యూ పృథ్వీ గారు, అండ్ థ్యాంక్ యూ అభిమన్ గారు. థ్యాంక్ యూ. రిక్వెస్టింగ్ యూ ఆల్ టు ప్లీజ్ బీ సీటెడ్. మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్. థ్యాంక్ యూ. ఇప్పుడు మనం ఒక సాంగ్ డాన్స్ పర్ఫార్మెన్స్ చూసాము. అదే మొత్తం డాన్స్ కాదు కానీ కొంచెం లైట్ ప్రోమో లాంటిది ఒకటి చూసాం. అంతా ఇప్పుడే చూసేస్తే ఎలాగమ్మా? February 14th థియేటర్కి వెళ్ళి మనం సినిమా మొత్తం చూసి ఎంజాయ్ చేద్దాము. ఇప్పుడు ఇంకొక సాంగ్కి సంబంధించిన లిరిక్ రైటర్ పూర్ణాచారి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. బ్యూటిఫుల్ సాంగ్స్ని రాస్తూ అందమైనటువంటి పాటలకి మరింత అందాన్ని తీసుకొచ్చేటువంటి లిరిక్ రైటర్ పూర్ణాచారి గారికి సాదర స్వాగతం పలుకుతూ వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. మా లిరిక్ రైటర్స్ అందరినీ చూస్తుంటే కొంచెం కుళ్ళుగా ఉంటుంది, ఎందుకంటే తెలుగు మీద బోలెడంత పట్టు సంపాదించేసి పదాలని అలా అలవోకగా దొరలిస్తూ ఉంటారు. సో రిక్వెస్టింగ్ యూ టు ప్లీజ్ స్పీక్ అ ఫ్యూ వర్డ్స్. గుడ్ ఈవినింగ్ అండి. మెగా మాస్ ఈవెంట్కి వచ్చిన మీ అందరికీ వెల్కమ్ చెప్తున్నాను. సో బాస్ రాక కోసం నేను కూడా వెయిట్ చేస్తున్నాను. ఒక చిన్న స్టోరీ చెప్పాలనుకున్నాను ఆయన ఎదురుగా, బట్ చెప్పేస్తాను. ఒక 9-10 ఏళ్ళ కుర్రాడు చూడాలని ఉంది అనే సినిమాకి ఇంట్లో చెప్పకుండా వెళ్ళి ఆ రాత్రికి వాళ్ళ అమ్మ చేతిలో దెబ్బలు బాగా తిని నైట్ అంతా అన్నం తినకుండా పడుకొని ఆ పొద్దున్నే మళ్ళీ వాళ్ళ అమ్మతో కలిసి ఆ చూడాలని ఉంది అనే సినిమా చూసి కట్ చేస్తే 25 ఏళ్ళ తర్వాత ఒక 500 పాటలు రాసి ఈరోజు మీ ముందు స్టేజ్ మీద ఉన్నాడు. వావ్. సో చాలా ప్రౌడ్గా ఉంది. బాస్ ముందు నేను ఇలా నిలబడబోతున్నాను, బాస్తో హ్యాండ్ షేక్ ఇవ్వబోతున్నాను అంటే తలుచుకుంటేనే ఒక ఐ ఫీల్ ప్రౌడ్ మై సెల్ఫ్. థ్యాంక్ యూ. అండ్ కమింగ్ టు లైలా, ఇందులో ఇచ్చుకుందాం బేబీ బేబీ బేబీ, ముద్దిచ్చుకుందాం బేబీ బేబీ బేబీ, ఇచ్చుకుందాం బేబీ బేబీ బేబీ, ఇక రెచ్చిపోదాం బేబీ బేబీ. హే రెడ్డు హాటు డ్రెస్సులో నా రెడ్డు రోజమ్మ, నే రెడ్డు సిగ్నల్ పడ్డట్టుగా ఆగాను యమ్మ, నా 2 కళ్ళు చాలట్లేదు ఓ నా బుజ్జిమా, ఇక హెడ్డు మీద పెట్టుకుంటామా అని రాశాను. యాక్చువల్గా లైలా విశ్వక్ గారికి ఇది లైలా గెటప్కి కరెక్ట్గా సూట్ అవుతుందేమో ఈ పాట, హీరోయిన్ గారిని ఉద్దేశిస్తూ రాశాను. బట్ ఇంత మంచి పెప్పే నెంబర్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ రామ్ నారాయణ్ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మై మ్యూజిక్ డైరెక్టర్ లియోన్ జేమ్స్, ఆయన కాంబినేషన్లో ఆల్మోస్ట్ పడిపోయిందే పిల్ల అని ఒక 100 మిలియన్ సాంగ్ మా కాంబినేషన్లో వచ్చింది. అండ్ సింగర్ ఆదిత్య గారికి, మన్సీ గారికి స్పెషల్ థ్యాంక్ యూ చెప్తున్నాను. అండ్ ఫ్యూ మోర్ పీపుల్ ఆర్ దేర్ టు మెన్షన్. ఈపీ కనిష్క గోపిశెట్టి గారు అండ్ కనిష్క గారు ఈపీ నన్ను స్ట్రాంగ్గా విలీవ్ చేసి సినిమాలో ఉండడానికి ముఖ్య కారణం అయ్యారు. అండ్ మై కో డైరెక్టర్ లక్ష్మణ్ గారు థ్యాంక్స్ చెప్తున్నాను. ఇంకా విశ్వక్ గారికి గురించి చెప్పాలంటే అంటే టాలెంట్ ఉంది అని గమనించి నన్ను కంటిన్యూస్గా ఎంకరేజ్ చేస్తూనే ఉన్నారు. ఆల్మోస్ట్ పడిపోయిందే పిల్ల కానీ, ఇప్పుడు ఇచ్చుకుందాం బేబీ కానీ, ఫ్యూ మోర్ మూవీస్ చేస్తున్నాను. సో చాలా హ్యాపీగా ఉంది. జంగ్లీ మ్యూజిక్ ద్వారా పాటలన్నీ ఆడియో మార్కెట్లో ఉంది. ఈ సినిమాలో స్పెషల్ ఏంటంటే అన్న పెంచల్ దాస్ గారితో కలిసి రాయడం చాలా హ్యాపీగా ఉంది. ప్రౌడ్ టు అన్న మీ పక్కన అలా చూసుకోవడం చాలా సంతోషంగా ఉంది. అండ్ మై ప్రొడ్యూసర్ సావు గారికి థ్యాంక్ యూ సార్. షైన్ స్క్రీన్లో చేయడం ఒక చిన్న డ్రీమ్ ఉండే, ఫుల్ఫిల్ అయింది. కంటిన్యూ అవుతున్నానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. సుమ గారు యాజ్ యూజువల్ యు ఆర్ రాకింగ్ దిస్. థ్యాంక్ యూ సో మచ్ పూర్ణాచారి గారు. ఒకవేళ కనుక మేకప్ ఐటమ్స్లో నుంచి మిమ్మల్ని ఏదైనా పికప్ చేయమంటే మీకు ఏమైనా ఫెమిలియారిటీ ఉందా అండి? ఉండే ఉంటుందండి, ఎందుకంటే లిరిక్ రైటర్స్ కాటుక కళ్ళని, పెదవులు దొండ పెదవులని ఇలా రాస్తూ ఉంటారు కాబట్టి మీకు తెలిసే ఉంటుంది. రండి రండి ఒకసారి చూద్దాం. ఇక్కడ ఉండేటువంటి ఈ మేకప్ ఐటమ్స్లో నుంచి మిమ్మల్ని ఏదైనా పికప్ చేయమంటే మీరు ఏ మేకప్ ఐటమ్ని పికప్ చేస్తారు? లిప్స్టిక్స్ ఆయన అసలు ఇవన్నీ ఏంటి గ్రీక్ అండ్ లాటిన్ లాగా ఉన్నాయి, నాకు ఒక్కటి అర్థం కావట్లేదు అనుకుంటున్నారు. అబ్బాయిలు మీకు అర్థమవుతుందా అసలు మేకప్ వేసుకోవడం ఎంత కష్టమో? చూసారా ఇక్కడ ఆల్జీబ్రాక్ కూడా ఆయన అంత టెన్షన్ పడలేదు ఎప్పుడు. యాజ్ యూజువల్ భాను మాస్టర్ గారు లాగే ఇది ఒక్కటే ఫెమిలియర్, మిగతా ఏవి చూసినట్టు కానీ. ఇంకొకళ్ళు వచ్చిన తర్వాత ఆ మిర్రర్ ముట్టుకోవడానికి వీల్లేదు చెప్తున్నాను. ప్రతి వాళ్ళు బాత్రూంలో అద్దం ముందు నిలబడి చూసుకోవడమే. మిర్రర్ అంటే మీకు మిర్రర్ ఇమేజింగ్ ఎవరితో కామన్గా అనిపిస్తుంది? ఎస్, మిర్రర్కి ఒక ఫెమిలియర్ ఇది చెప్తానండి. లైక్ ఇందులో చూసుకున్నప్పుడు అంటే డే బై డే ఏంట్రా నువ్వు అని ఒక క్వశ్చన్ చేసుకోవడానికి నాకు ప్లేస్మెంట్ ఇది. డే బై డే ఏమంటే సింహంలో అంటే సెల్ఫ్
రీకన్స్ట్రక్షన్ ఉంటుంది కాబట్టి మిర్రర్తో ఆ రిలేషన్ ఉంది నాకు. ఇందులో చూసుకొని నువ్వేంట్రా అంటే అది చెప్తుంది నాకు నేనేంటో. మీకు అలా అనిపిస్తుంది, నాకేంటో ఈ అద్దం చూడగానే నువ్వేంటి ఇంత అందంగా ఉన్నావని Of course, ప్రతిసారి of course. అనిపిస్తూ ఉంటుంది. అద్దానికి గనుక భాష నోరు ఉంటే వచ్చుంటే అది తిడతదంటారా? చెప్తుంది. అద్దానికి గనుక మాటలు వస్తే అదే చెప్తుంది తప్పనిసరిగా. తీసి మీరు నన్ను తిట్టారా ఏంటి ఇప్పుడు? చిచ్చి. ఓకే, మీరు అలా వెళ్ళిపోవడానికి వీల్లేదు. మీకు సంగతి తెలుసో లేదు, మా డైరెక్టర్ రామ్ నారాయణ్ గారు ఒక ఫెంటాస్టిక్ సింగర్. ఇప్పుడు మీరు పాడినటువంటి అదే పాటని ఒకసారి మా డైరెక్టర్ గారితో మీరు పాడించాలి. రామ్ నారాయణ్ Come on, గారిని please, ఒకసారి please, వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ప్లీజ్. I'm మంచి saving మ్యూజిక్ you కంపోజర్ కూడా ఆయన. ఎస్, మంచి మ్యూజిక్ కంపోజర్. ఆయన పాత వీడియోస్ అన్ని బయటపడ్డాయి. Yes, yes. ఆయన ఫ్రెండ్ సంగీత్లో పాడినటువంటి వీడియోస్ అన్ని చూసాం. ఇప్పుడు ప్లే చేయట్లేదు. Play చేయట్లేదు. ఓకే, సో ఈయన డైరెక్టర్ అమ్మా, యాక్టర్ అనుకునేరు. సినిమా డైరెక్టర్ రామ్ నారాయణ్ గారు అంటే ఈయనే. ఈ మధ్య సినిమా డైరెక్టర్లు అందరూ కూడా ఆల్మోస్ట్ హీరోల్లాగానే ఉంటున్నారు. ఈయనకి కేవలం డైరెక్షన్ మాత్రమే కాదు, కొంచెం యాక్టింగ్, కొంచెం డాన్స్, కొంచెం మ్యూజిక్, మేకప్ సెన్స్ బోలెడంత ఉంది. మరి ఇప్పుడు రామ్ నారాయణ్ గారు ఎలా పాడతారో విందాం. యూ కెన్ టేక్ హెల్ప్ ఫ్రమ్ పూర్ణాచారి గారు. ఎస్, కోరస్ ఎట్లనే ఉంటుంది. రెడ్ హాట్ డ్రెస్సులోన రెడ్ రోజమ్మ, Come on, నీ claps. రెడ్ సిగ్నల్ పడ్డట్టుగా ఆగానోయమ్మ, నా రెండు కళ్ళు చాలట్లేదు ఓ నా బుజ్జిమ్మ, నేను హెడ్ మీద పెట్టుకుంటామా, ఇచ్చుకుందాం బేబీ బేబీ బేబీ, ముద్దిచ్చుకుందాం బేబీ బేబీ బేబీ, ఇచ్చుకుందాం బేబీ బేబీ బేబీ, ఇక రెచ్చిపోదాం బేబీ బేబీ బేబీ. రామ్ నారాయణ్ గారు, పాట లిరిక్స్ బాగా కనెక్ట్ అవ్వడం వల్ల మీరు ఇంత బాగా పాడగలిగారా, లేకపోతే బేసిక్ గానే మీరు పాటలు బాగా పాడతారా? అన్ని పాటలు బాగా పాడతానండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ బీయింగ్ సచ్ ఎ స్పోర్ట్. థ్యాంక్ యూ పూర్ణాచారి గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. పెద్దవాళ్ళందరికీ మళ్ళీ ఒకసారి థ్యాంక్ యూ చెప్తున్నాను. థ్యాంక్ యూ అండి. అందరు చిన్నవాళ్ళేనండి బాబు, మొత్తం వయసులో మనకన్నా చిన్నవాళ్ళే కూర్చుని ఉన్నారు అక్కడ. మీకన్నానా? ఓకే, మన సినిమాకి మోస్ట్ ఇంపార్టెంట్, అన్ని డిపార్ట్మెంట్స్ చాలా ఇంపార్టెంట్ అనుకోండి. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి ఎడిటింగ్ డిపార్ట్మెంట్, డైరెక్షన్ డిపార్ట్మెంట్ అన్నీ చాలా ఇంపార్టెంట్. ఓ ఎస్, మన సోను మోడల్ మిస్టర్ లైలా కాదు మిస్ లైలా ఇస్ హియర్. తనకంటూ ఒక సెపరేట్ క్రేజ్ని, ఫ్యాన్ బేస్ని సొంతం చేసుకొని అసలు తను మాట్లాడేటువంటి కుంటూ వెళ్ళినటువంటి మా హీరో విశ్వక్కి వెరీ వెరీ హార్టీ వెల్కమ్ అండ్ ఆల్ ద బెస్ట్ తెలియజెప్తున్నాము. ఫిబ్రవరి 14 వ్యాలంటైన్స్ డే సందర్భంగా విశ్వక్ చెప్పినట్టు లైలా సింగిల్స్ని కలవడానికే కాదు, ఫ్యామిలీస్ని కలవడానికి కూడా వచ్చేస్తుంది. ఫుల్ ఎంటర్టైన్మెంట్ని అందించడానికి సిద్ధంగా ఉంది. సో మనం కూడా థియేటర్స్కి వెళ్ళి ఎంటర్టైన్ అయిపోదాము. అండ్ సోను మోడల్ లైలాగా ఎలా మారిందో సినిమాలో చూసి తెలుసుకుందాము. వన్స్ అగైన్ స్పెషల్ థ్యాంక్స్ టు ఆల్ అవర్ స్పాన్సర్స్. టుడే లైలా మెగా మాస్ మీట్ కి విచ్చేసినటువంటి మీ అందరికీ స్వాగతం చెప్తూ, టుడేస్ ఈవెంట్ ఇస్ పవర్డ్ బై KLM ఫ్యాషన్ మాల్, కీప్ లవింగ్ మోర్, మై డాక్టర్ స్ప్రే, తెనాలి డబుల్ హార్స్, అండ్ our associate sponsors are Hypro Diagnostics. Music is on Jungly Music. Our PROs are Vamsi Shekhar, and event is organized by UV Media. Entertainment at your doorstep. విశ్వక్, మీరు ఒక 2 అద్భుతమైనటువంటి ఐటమ్స్ మిస్ అయ్యారు. ఒకటేమో పృథ్వీ గారు అండ్ అభిమన్యు గారు కలిసి డాన్స్ చేశారు. మీ డైరెక్టర్ గారు ఇప్పుడే పాట పాడారు. ఈరోజు చాలా వింతలు జరుగుతున్నాయి. మేబీ ప్రొడ్యూసర్ గారు కూడా
పూచి అన్నిటినీ జాగ్రత్తగా అమర్చారా లేదా అని చూసినటువంటి వీళ్ళిద్దరికి ముగ్గురికి కంగ్రాచులేషన్స్. సో హూ వాంట్స్ టు స్పీక్ ఫస్ట్? హాయ్ ఎవ్రీవన్. ఫస్ట్ నేను అందరికన్నా ఎక్కువగా రామ్ గారికి థ్యాంక్స్ చెప్పాలి. బికాస్ హీ హెస్ గివెన్ మీ సచ్ అ గ్రేట్ ఆపర్చునిటీ. నాకు ఇంత పెద్ద ఛాలెంజింగ్ ప్రాజెక్ట్ ఇచ్చినందుకు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ విశ్వక్ గారు ఫర్ హిస్ ఎండ్యూరెన్స్ అండ్ పేషెన్స్. లైక్ ఐ నో వాట్ వీ హ్యావ్ పుట్ హిమ్ త్రూ and all of that. Thank you so much. And the entire team, I know how hard everybody worked so hard. And yeah, thank you so much. హలో, ఐ వాంటెడ్ టు ఆస్క్ యూ వన్ క్వశ్చన్. మీరే కదా డిజైన్ చేసింది మన లైలాకి. సో లైలాని చాలా డిఫరెంట్ లుక్స్లో చూశారు. అందులో వాట్ యూ థింక్ ఇస్ ద బెస్ట్ థింగ్ దట్ వీ కెన్ వెయిట్ ఫర్ ఆన్ February 14th? మీరు చెప్పండి, ఎందులో బాగాలేరైనా? అన్ని లుక్స్లోనూ చాలా బాగున్నారు. అన్నిట్లో అసలు హీరోయిన్ కన్నా ఇప్పుడున్న టాప్ హీరోయిన్స్ కన్నా కూడా ఈస్ లుకింగ్ సో గుడ్. పెట్టేశారండి బాబు, వైరల్ కంటెంట్ పెట్టేశారు. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. అండ్ ఎస్, మీరు ఆకాంక్షకి డిజైన్ చేశారు కాస్ట్యూమ్స్ అని విన్నాము. ఎస్, ఎనీథింగ్ దట్ యూ వాంటెడ్ టు స్పీక్? Hello everyone, good evening. This is Kalpa Shekhar. And first of all, thank you so much Ram Narayan garu. Actually నాకు నాని గారు అనే అలవాటు ఉంది, నేమ్ రావట్లేదు. సో ఇది చాలా టిపికల్ ప్రాజెక్ట్ యాక్చువల్లీ చెప్పాలంటే. ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్కి డిఫరెంట్ మీరు ఒక్కొక్క క్యారెక్టర్ని ఒకలా డిజైన్ చేసుకున్నారు. సో స్టార్టింగ్ నుంచి మీతో కలిసి వర్క్ చేస్తున్నాను. ఇట్స్ బీన్ మీ ఎంత డెడికేషన్ ఉందో, ఎంత హార్డ్ వర్క్ ఉందో మీతో స్టార్టింగ్ నుంచి చూస్తున్నాను. ఇట్స్ బీన్ వెరీ ప్లెజర్ అండ్ బ్లెస్డ్ మీతో కలిసి ఈ ప్రాజెక్ట్లో వర్క్ చేయడం. అండ్ ఆకాంక్ష ఆల్సో నౌ షీఈస్ ఏ వెరీ గుడ్ ఫ్రెండ్ టు మీ and she's looking very beautiful on screen. మీరు చూస్తారు ఇతనికి ఫస్ట్ మూవీ. అండ్ ఈవెన్ ఎవ్రీ క్యారెక్టర్, అభిమన్యు సింగారి క్యారెక్టర్ అండ్ పింకీ, మెయిన్లీ పింకీ క్యారెక్టర్ చాలా డిఫరెంట్ ఉంటుంది ఈ మూవీలో. మీరు చూస్తారు ఆన్ స్క్రీన్ ఆఫ్టర్ ఎ వెరీ లాంగ్ టైమ్ ఈ కైండ్ ఆఫ్ డిఫరెన్స్ కనిపిస్తుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సాహు గారుపటి గారు అండ్ అర్చన మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆవిడ మాట్లాడేశారు కాబట్టి ఇంకా మీరు మాట్లాడక్కర్లేదు. విషెస్ సైలెంట్గానే తెలియజెప్పారా? కల్ప శేఖర్. ఓకే, కల్ప అండ్ శేఖర్. ఓకే, సరేనండి. వెళ్లే ముందు ఒక్కసారి ఈరోజు ఆనవాయితీ ఏంటంటే ఒక్క హుక్ స్టెప్కి డాన్స్ చేసేసి వెళ్ళాలి. మ్యూజిక్ ప్లీజ్. ఇందాకే భాను మాస్టర్ నేర్పించేశారు కాబట్టి ఎప్పుడు మన కాస్ట్యూమ్ డిజైనర్స్ ఎవరు డాన్సులు చేయరు. ఊరికే జస్ట్ ఇట్లా అంటే చాలు, స్టెప్ అయిపోతుంది. రెడీ, మ్యూజిక్, 1. సార్ భాను మాస్టర్ మాస్టర్ ఒక్కసారి మాస్టర్, లేదంటే నేను నేర్పించేస్తాను కానీ మళ్ళీ స్టెప్పులు తేడా కొట్టేస్తాయి మాస్టర్. రండి మాస్టర్. ప్లే. మాస్టర్ రావడమే ఒక చిన్న స్టెప్ వేస్తూ వస్తున్నారు. Hey, come on, you're doing too good, Arshita. Thank you. మళ్ళీ ఇంకొకసారి భాను మాస్టర్ని పిలవకండి, ఎందుకంటే ఆయన ఆల్రెడీ స్టెప్ నేర్పించేశారు. మోస్ట్ ఈజీ స్టెప్, నాకు తెలిసి అందరికీ వచ్చేసి ఉంటుంది. ఏదన్నా ఒకసారి చూపించండి స్టెప్ ఏంటో. బాబా పర్ఫెక్ట్ అమ్మా, అంతే ప్రాక్టీస్ చేస్తూ ఉండండి, వచ్చేస్తుంది. ఎస్ కల్ప. సారీ యాక్చువల్లీ ఇందాక మెన్షన్ చేయడం మర్చిపోయాను. యాక్చువల్లీ చాలా నర్వస్గా ఉంది, చాలా రోజుల తర్వాత స్టేజ్ ఎక్కాను. అండ్ సార్ అవర్ హీరో విశ్వక్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీకు సాంగ్స్లో డిజైన్ చేయడానికి విత్ ఇన్ వెరీ లెస్ టైమ్ చాలా ట్రై చేసాము. ఐ హోప్ యూ లైక్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్ అండ్ ఫర్ యువర్ సపోర్ట్. అండ్ భాను గారు కూడా ఈ మూవీకి సాంగ్స్లో చాలా ఓన్గా డిజైన్ ఇన్వాల్వ్ అయ్యి మరీ డిజైన్కి చాలా ఇది తీసుకున్నారు, మీరు కూడా ఇంట్రెస్ట్ తీసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. థ్యాంక్ యూ భాను మాస్టర్. కాదు, ఇందాక వచ్చినటువంటి మగవాళ్ళందరినీ కూడా మా మేకప్ అకాడమీ నుంచి ఏదైనా పికప్ చేయమని అడిగితే పాపం గ్రీక్ అండ్ లాటిన్ లాగా అన్ని చూశారు. మీరిద్దరు ఏదైనా ఒక ఐటమ్ పికప్ చేయమంటే ఏం పికప్ చేస్తారు? వీ హ్యావ్ ఎస్ ఓకే, రండి. ఈ లిప్స్టిక్కి సంబంధించిన ఒక క్వశ్చన్ అడగాలి నేను మిమ్మల్ని. ఏదైనా సరే మనం తిన్నగా చెయ్యం కదా. లిప్స్టిక్లో డిఫరెంట్ షేడ్స్ ఉన్నట్టుగానే లైఫ్లో కూడా డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి, అంటే డిఫరెంట్ ఇమోషన్స్ అనమాట. ఆన్ అన్ యావరేజ్ ఒక డేలో మీరు ఏ ఇమోషన్లో ఎక్కువ కంటైన్ అవుతారు? ఐ లైక్ న్యూడ్ షేడ్స్ యాజ్ ఒరిజినల్ యాజ్ పాసిబుల్. అంటే మీరు న్యూట్రల్గా ఉంటారనమాట.
బాబు అది మేకప్లో ఒక షేడ్ పేరు బాబు, ఓకేనా? కొంతమందికి ఇంకా మేకప్కి సంబంధించినటువంటి టర్మినాలజీ తెలియదు కాబట్టి చెప్తున్నాను. ఓకే, వాట్ అబౌట్ యూ అండి? ఏ ఇమోషన్ని ఎక్కువ క్యారీ చేస్తారు? లైక్ లిప్స్టిక్ షేడ్స్లో అంటున్నారా లేకపోతే నార్మల్? లిప్స్టిక్లో డిఫరెంట్ షేడ్స్ ఉన్నట్టుగానే మన లైఫ్లో మనకి హాస్యం ఉంది, రౌద్రం ఉంది. ఆల్వేస్ కీప్ స్మైలింగ్. ఏదో ఒకసారి నవ్వండి అయితే. చాలా రోజుల తర్వాత స్టేజ్ ఎక్కారు కాబట్టే కదా ఈ నర్వస్నెస్. సేమ్ నాకు కూడా అలాగే అనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. అండ్ ఎస్, ద లిప్స్టిక్ ఇస్ మైన్. థ్యాంక్ యూ వెరీ మచ్. లుకింగ్ ఫార్వర్డ్. మీ అందరి వర్క్ని మేము చూడాలి అంటే ఫిబ్రవరి 14వ తారీఖున థియేటర్స్కి వెళ్ళి ఈ వర్క్ని చూద్దాము. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే వన్స్ అగైన్ స్పెషల్ థ్యాంక్స్ టు ఆల్ అవర్ స్పాన్సర్స్. ఆర్ లైలా మెగా మాస్ ఈవెంట్ పవర్డ్ బై KLM ఫ్యాషన్ మాల్, కీప్ లవింగ్ మోర్, అండ్ మై డాక్టర్ స్ప్రే, తెనాలి డబుల్ హార్స్, మినపగుళ్ళు. And also our associate sponsors are Hypro Diagnostics, music is on Jungly Music, event is organized by UV Media Entertainment at your doorstep, and our PROs are Vamsi Shekhar. ఇక సినిమా ప్రొడక్షన్ హౌస్కి సంబంధించి షైన్ స్క్రీన్స్ మనకి బ్యూటిఫుల్ ఫిల్మ్స్ని అందించారు. మజిలీ లాంటి ఒక అందమైనటువంటి సినిమాని, అలాగే భగవత్ కేసరి లాంటి బ్యూటిఫుల్ ఫిల్మ్ని, త్వరలోనే రాబోతున్నటువంటి అనిల్ రావిపూడి గారు అండ్ మెగాస్టార్ చిరంజీవి గారి కాంబినేషన్లోని సినిమాని అందించబోతున్న ప్రొడక్షన్ హౌస్కి ఆల్ ద బెస్ట్ చెప్తూ లెట్స్ హ్యావ్ అ స్పెషల్ మ్యాషప్ వీడియో ప్లీజ్. మంచి కథల కోసం వెయిట్ చేసి బెస్ట్ ప్రొడక్షన్ వాల్యూస్ తో సినిమాని ఆడియన్స్ కి అందించాలి అనే తపనతో తమ జర్నీ కంటిన్యూ చేస్తున్నారు షైన్ స్క్రీన్స్ నిర్మాత సాహు గారపాటి గారు. హీరోల డేట్స్ కన్నా ప్రేక్షకులకు నచ్చే కథలే ఇంపార్టెంట్ అనుకుంటారు. అందుకే తొలి సినిమానే న్యాచురల్ స్టార్ నానితో నిర్మించి శభాష్ అనిపించుకున్నారు. తారి చూడు దుమ్ముదుడు మామ దున్న పోతుల బెరే జోడు కమలపూడి కట్ట మింద మామ కన్నె పిల్లల జోరే జోడు. రెండవ సినిమాకు సైతం ఫ్యామిలీ ఆడియన్స్ ని మెప్పిస్తూ మజిలీ లాంటి పర్ఫెక్ట్ మంచి కంటెంట్ ఉన్న సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. గేమ్ అంటే ఎలా ఉండాలి అసలు? ప్రశాంతంగా తపస్సు చేసినట్టు ఉండాలి. ప్రశాంతత గురించి తమరు మాట్లాడుతున్నారా సార్? పిల్లల సంపాదన మీద బతకాల్సిన అవసరం నాకు లేదు. ఎంత ఖర్చు పెట్టాం అనే మ్యాటర్ తో పాటు కథ ప్రేక్షకులకు ఎంత కనెక్ట్ అవుతుందో కూడా చూసుకుంటారు సాహు గారు. అలా ఎంటర్టైన్మెంట్ కి బాప్ అనిపించుకున్న అనిల్ రావిపూడితో నటసింహం నందమూరి బాలకృష్ణ కాంబినేషన్ లో భగవంత్ కేసరి మూవీ నిర్మించి మరో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్నారు సాహు గారు. బిడ్డ ముందు తండ్రి నిలబడితే ఆడే వంద దేవుళ్ళ లెక్క. ఎంటర్టైన్మెంట్ కి ఉన్న పవర్ తెలిసిన నిర్మాతలు కాబట్టే యంగ్ డైరెక్టర్ రామ్ నారాయణతో అవుట్ అండ్ అవుట్ యూత్ఫుల్ ఎంటర్టైనర్ గా మాస్కా దాస్ విశ్వక్ సేన్ ని లైలాగా మన ముందుకు తీసుకువస్తున్నారు. సినిమాకి వర్స్టాలిటీని వేరియేషన్ ని చూపిస్తూ అతి త్వరలో మెగా ప్రాజెక్టు మొదలు పెట్టబోతున్న సాహు గారికి విషింగ్ ఆల్ ది సక్సెస్. సాహు గారిపాటి గారికి సూపర్ సక్సెస్ అందుకోవాలి ఈ సినిమాతోనూ రాబోతున్నటువంటి సినిమాలతోనూ అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాము. అండ్ అలాగే అతి త్వరలోనే మనకి ఇక్కడ రాబోతున్నారు మన మెగాస్టార్ పద్మవిభూషణ్ చిరంజీవి గారు. వన్స్ అగైన్ అ వెరీ వెరీ హార్టీ వెల్కమ్ టు లైలా మెగా మాస్ ఈవెంట్. మన చిరంజీవి గారు ముఖ్య అతిథిగా విచ్చేయనున్నారు. బట్ బిఫోర్ దాట్ ఈ ఒక్కొక్క పాటకి ఒక్కొక్క డిఫరెన్స్ని తీసుకొని వస్తూ తను రాసేటువంటి పాటల ద్వారా మాత్రమే కాకుండా తను పాడేటువంటి విధానం ద్వారా కూడా ఆడియన్స్లో మంచి మాస్ ఫాలోయింగ్ని సంపాదించుకున్న పెంచల్ దాస్ గారిని సాధారణంగా వేదికపైకి ఆహ్వానించేస్తున్నాము. కృష్ణార్జున యుద్ధం సినిమాలో దారి చూడు అనేటువంటి పాట కానివ్వండి, లేదా మోస్ట్ రీసెంట్గా మనకి హరిహర వీరమల్లు సినిమాలో పవన్ కళ్యాణ్ గారు పాడినటువంటి పాట కానివ్వండి, రాసింది పెంచల్ దాస్ గారే. పెంచల్ దాస్ గారికి స్వాగతం పలుకుతున్నాము. అండ్ ఈ లైలా సినిమాలోని ఒక బ్యూటిఫుల్ సాంగ్ని పాడారు, రాశారు వారు. వారికి వెరీ హార్టీ వెల్కమ్ చెప్తున్నాము. సార్ నమస్కారం. సార్, లైలా సినిమా అంటే మొత్తం మేకప్ బేస్గా మేకప్ అకాడమీకి సంబంధించి ఉంది కాబట్టి జస్ట్ ఒక్క విషయం మీతో మాట్లాడాలనుకుంటున్నాను. బట్ బిఫోర్ దాట్, సంక్రాంతికి వస్తున్న సినిమాతో బంపర్ బొనాన్సా బ్లాక్ బస్టర్ హిట్, ఎక్స్ట్రాడినరీ హిట్ కొట్టిన డైరెక్టర్ అనిల్ రావిపూడి గారు ఇప్పుడే ఇక్కడికి విచ్చేశారు. అనిల్ గారికి సాదర స్వాగతం సుస్వాగతం పలుకుతూ ఉన్నాము.
అలాగే రైటర్ వాసుదేవ్ మూర్తి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. రైటర్ వాసుదేవ్ మూర్తి గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. అనిల్ గారు, గుడ్ ఈవినింగ్ అండ్ కంగ్రాచులేషన్స్ టు యూ అండి ఆన్ సూపర్ సక్సెస్ఫుల్ స్టిల్ రన్నింగ్ ఆఫ్ ద ఫిలిం. సంక్రాంతికి వస్తున్నాము అండ్ పెంచల్ దాస్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. రిక్వెస్టింగ్ ఎవ్రీబడి టు ప్లీజ్ బీ సీటెడ్. ఎస్, పెంచల్ దాస్ గారు. సార్, ఒక క్వశ్చన్ వాసుదేవ్ గారు స్వాగతం అండి. పెంచల్ దాస్ గారు, ఒక విషయం అడగాలనుకుంటున్నాను. మేకప్ అంటే మీ అభిప్రాయంలో? మేకప్ అంటే అంటే అందం అండి. ఆహా, అదే నాలాంటి వాళ్ళ గురించే చెప్పారు మీరు. ఓకే. ఎస్, నా మొహానికి ఏదో అంటుకుంది అని అంటూ ఉంటారు, అది అందం. అది సహజమైన అందం. సహజమైన అందం. అమ్మో, విన్నారా? రైటరే చెప్పేశారు సహజమైన అందం అని. సార్ ప్లీజ్. అందరికీ శుభ సాయంత్రం. నా మొదటి పాట మూవీకి రాసింది మన సైన్స్ స్క్రీన్స్లో దారి జోడు దుమ్ము జోడు పాట రాసినాను. కొత్త వాడినైన నన్ను ప్రోత్సహించి నాకు అవకాశం ఇచ్చి ఇప్పుడు ఈ విధంగా ఈ స్టేజ్ మీద నిలబడడానికి కారణమైన నిర్మాతలు సాహు గారపాటి సార్ గారికి, అర్చన మేడం గారికి ముందుగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. తర్వాత ఇన్ని రోజులకి మళ్ళీ నాకు ఈ మూవీలో ఓహో రత్తమ్మ నాగరత్తమ్మ అనే సాంగ్ని పాడి రాసి దీనికి పాడేదానికి నాకు అవకాశం ఇచ్చినారు. వాళ్ళకి చాలా చాలా రుణపడి ఉంటాను. ఈ పాట చాలా చక్కగా వచ్చింది. అందరికంటే ముందు ఇక్కడికి విచ్చేస్తున్న జగదైక వీర వసుదైక చక్రవర్తి చిరజీవివై జగాన వెలుగొందుచున్న చిరంజీవి సార్ గారికి ముందుగా నా ప్రణామములు. అట్లాగే వేదిక ముందున్న పెద్దలకు అందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. వేదిక వెనుక ఉన్న మీరు, అభినందనలు మీకు. నా ప్రయాణము ఇట్లాగా ఆ దారి జోడు అనే సాంగ్తో మొదలయ్యి ఓహో రత్తమ్మ దాకా వచ్చి నిలబడింది. ఈ పాట కూడా చాలా చక్కగా వచ్చింది. ఈ సినిమాలో ఆ పాటని, ఆ లిరిక్స్ సాహిత్యాన్ని, ఆ పాటని మెచ్చిన హీరో గారికి, అట్లాగే దాన్ని నచ్చి చక్కగా కొరియోగ్రఫీ చేసిన భాను మాస్టర్ గారికి, ఆ నటీనటులందరికీ నా నమస్కారాలు, కృతజ్ఞతలండి. నేను ఆ ప్రప్రథమంగా పాడిన ఆ పాట దారి చూడు దుమ్ము జోడు మామ సాంగు అది ఎంతో గొప్ప ప్రఖ్యాతిగా వచ్చింది. 100 మిలియన్లు ట్రెండింగ్లో వచ్చింది. బాగా చాలా పేరు తెచ్చింది. అటు నుంచి చాలా మూవీస్ చేసుకుంటూ వచ్చినాను. నిన్నగాక మొన్న హరిహర వీరమల్లు కోసం కూడా సార్ పాడిన, పవన్ కళ్యాణ్ గారు పాడిన ఆ పాటను కూడా నేనే రాసినాను. నన్ను ఆ టూను అన్నీ నాయేనండి. నేను చేసుకునేది ఏంటంటే జానపదం బేస్డ్గా రాస్తున్నాను. సాహిత్యం కూడా చెడకుండా చక్కగా రాయాలని సార్ గారికి ఆ టోను నచ్చి నేను పాడతానని నాకు చెప్పమని అక్కడ పవన్ కళ్యాణ్ గారు పాడినారు. ఆ పాట కూడా చాలా చక్కగా వచ్చింది. తర్వాత ఈ పాటకి ఒక సందర్భం ఉంది. నేను ఇక్కడ మేడం గారితో ఎప్పుడన్నా మాట్లాడుతూ ఉంటాము. అర్చన మేడం గారు, ఏమండి బాగున్నారా అంటూ ఉంటారు. బాగున్నామండి మేడం గారు అని. కానీ ఈ ప్రొడక్షన్లో ఇన్ని సినిమాలు చేసినారు కానీ నేను ఏ రోజు నాకు ఒక సాంగ్ కావాలని సార్ గారిని కానీ మేడం గారిని కానీ అడగలేదు. ఎందుకో మామూలుగా మాట్లాడుతూ ఉండి ఈ సినిమా చాలా బాగా ఉన్నట్టుంది కదా మేడం గారు, ఒక సాంగ్ అవకాశం ఇవ్వండి అని అన్నాను. అటైతే చెప్పండి మీరు తొందరగా అన్నారు.
మాకు టైం లేదు, తొందరగా అది ఫిబ్రవరి 14 రిలీజ్గా ఉంది అని చెప్పినారు. ఆ 2-3 పాటలు నేను వినిపించినానండి. అక్కడే ఉన్న విశ్వక్సేన్ హీరో సార్ గారికి కూడా మేడం గారు వినిపిస్తానే అది నచ్చి, ఆ సాంగ్ నచ్చి నాకు అవకాశం ఇచ్చినారు. దాంట్లో సాహిత్యం కూడా చెడకుండా చక్కగా రాసి నా గొంతు ఉన్నంత వరకు పాడినాను. చక్కగా సార్ మా కోసం ఒక్కసారి ఈ పాట వినిపిస్తారా? ఫస్ట్ మనకి లైలా సినిమాలోని పాట. ఓకే మేడం. ఓహో రత్తమ్మ నాగరత్తమ్మ నడకలో బలుగులకే రత్తమ్మ, ఓహో రత్తమ్మ నాగరత్తమ్మ నడకలో బలుగులకే రత్తమ్మ, నడకలో నాగరికం రత్తమ్మ, నాడెంపు నడుముదాన రత్తమ్మ, ఓహో రత్తమ్మ నాగరత్తమ్మ నడకలో బలుగులకే రత్తమ్మ, నడకలో నాగరికం రత్తమ్మ. నీ చెల్లి చేతులకు నీలి వర్ణం గాజులే రత్తమ్మ, నీ చెన్ని కాళ్ళకు చంద్రవంక కడియాలే రత్తమ్మ, ఓహో రత్తమ్మ నాగరత్తమ్మ నడకలో బలుగులకే రత్తమ్మ, నడకలో నాగరికం రత్తమ్మ, నాడెంపు నడుముదాన రత్తమ్మ. అందరికీ నమస్కారం. మన సంప్రదాయంలో ఉండేటువంటి మట్టి వాసన గుబాళించే ఇలాంటి పాటల్ని తీసుకొస్తున్న సాహు గారపాటి గారికి, అలాగే మా డైరెక్టర్ గారికి రామనారాయణ గారికి అండ్ విశ్వక్కి హార్టీ కంగ్రాచులేషన్స్. ఇంత బ్యూటిఫుల్ సాంగ్స్ని తీసుకొని వస్తున్నారు సార్. అలాగే వెళ్లే ముందు ఒక్కసారి హరిహర వీరమల్లులోని ఒక లైన్ పాడతారా? నాకు తెలుసు ఇది కావాలి నాకు, అందుకనే. అది నేను పాడకూడదండి. అవునా? ఈరోజు పాడకూడదా సార్? పాడొచ్చు అంటే అది ఈరోజు పర్వాలేదు సార్. ఉండండి ఒక నిమిషం. సరే పాడతాను. సార్ పాడకూడదంటే పాడకండి, ఎందుకంటే పాడొద్దని నేను పాడించాను అనుకుంటారు మళ్ళీ. ఓకే పాడతాను. నాకు సంబంధం లేదు. అనిల్ గారు ఏదో మాట వినాలి గురుడా, మాట వినాలి, హే మాట వినాలి, భలే మాట వినాలి గురుడా, మాట వినాలి, ఉత్తది కాదు మాట తత్తర పడక రే చిత్తములో నా చిన్న ఒద్దికుండాలి, మాట వినాలి, ఆహా మాట వినాలి, మంచి మాట వినాలి. ఇంకెక్కువ పాడకూడదండి, ఎందుకంటే ట్యూన్ మారిపోతుంది. అది నేను ట్యూన్ చేసుకునిందే, సార్ గారు పాడినారు దాని మళ్ళా వేదిక మీద. ఎస్ సార్, మళ్ళీ మేము పవన్ కళ్యాణ్ గారి వాయిస్ లోనే వింటాము. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరు పాడమని చెప్పగానే పాడినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. వాసుదేవ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. వాసుదేవ్ గారు ఇందాక నుంచి చాలా సీరియస్గా నన్ను చూస్తున్నారు. బేసికలీనే వాసుదేవ్ గారు సీరియస్గా ఉంటారా, లేకపోతే ఈ రోజు నన్ను సీరియస్గా చూస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. ఎర్లీగా పిలిచేశారు సార్, నన్నైతే 4 పిలిచేశారు సార్ ఇక్కడ. గుడ్ ఈవినింగ్. పెంచల్ దాస్ గారు, మీరు ప్లీజ్ రిక్వెస్టింగ్ ఇట్ ప్లీజ్. నా కథని నమ్మినందుకు ముందు సాహో గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. రామనారాయణ గారికి నేను థ్యాంక్స్ కాదు చెప్పాల్సింది, చాలా చెప్పాలి ఆయనకి. ఆయన మేము ఒక 20 years నుంచి ట్రావెల్ చేస్తున్నాము. ఆయన నా బెస్ట్ ఫ్రెండ్ అండ్ డైరెక్టర్ గారు. అండ్ విశ్వక్ బ్రో థ్యాంక్ యూ వెరీ మచ్ సినిమా ఒప్పుకున్నందుకు. యాజ్ సోను యాజ్ లైలా చాలా బాగా చేశారు. అండ్ కొత్త క్యారెక్టర్లు చేసే ఫైర్కి నిజంగా హ్యాట్స్ ఆఫ్. అండ్ పృథ్వీ గారు అభిమన్యు సింగర్ అందరికీ థ్యాంక్స్ అండి. మీనాక్షి గారు, ఆకాంక్ష గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ అన్నయ్య చీఫ్ గెస్ట్గా వస్తున్న ఒక ఈవెంట్కి నేను రైటర్ అయి ఉండడం నిజంగా చాలా ప్రౌడ్గా ఉంది. ఇంకా ఇంతకు మించి నేనేం మాట్లాడాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్, మనం ఫిబ్రవరి 14వ తారీఖున
థియేటర్స్లో తప్పకుండా కలుద్దాము. థ్యాంక్ యూ అండ్ విషింగ్ యూ సూపర్ సక్సెస్ అండి. ఓకే, సినిమాలో కొరియోగ్రాఫ్ చేసినటువంటి మా భాను మాస్టర్ గారు ఇప్పుడు తన టీంతో కలిసి, అంటే భాను మాస్టర్ గారు అక్కడి నుంచే కొరియోగ్రఫీ చేస్తూ ఉంటారు, తన టీం అందరూ కలిసి పర్ఫామ్ చేయబోతున్నారు లైలా సినిమాలోని సాంగ్స్ అన్నిటినీ ఒక మెడ్లీగా. సో ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ భాను మాస్టర్స్ టీమ్ ఆన్ స్టేజ్ ప్లీజ్. లైలా మెగా మాస్ ఈవెంట్లో చిరంజీవి గారికి స్వాగతం పలుకుతూ ఒక సూపర్ డాన్స్ మెడ్లీని ప్రెజెంట్ చేయబోతూ ఉన్నారు మన భాను మాస్టర్ అండ్ టీమ్. స్పెషల్ థ్యాంక్స్ టు ఆల్ our sponsors once again. Today's event is powered by KLM Fashion Mall, Keep Loving More, My Doctor Spray, Tenali Double Horse, and our associate sponsors are Hypro Diagnostics. Music is on Jungly Music. Event is organized by UV Media Entertainment at your doorstep, and our PROs are Vamsi Shekhar. లియోన్ జేమ్స్ గారు కంపోజ్ చేసినటువంటి బ్యూటిఫుల్ సాంగ్స్తో కూడిన మెడ్లీని ప్రజెంట్ చేయడానికి మన టీం రెడీగా ఉన్నారు. లియోన్ జేమ్స్ గారు అండ్ విశ్వక్ కాంబినేషన్ ఆల్రెడీ సూపర్ డూపర్ హిట్ కాంబినేషన్. ఓరి దేవుడా అలాగే పాగల్ ఈ సినిమాలకి వాళ్ళ కాంబినేషన్ సూపర్గా వర్కౌట్ అయ్యింది. మరొకసారి ఆ కాంబినేషన్ సూపర్ సక్సెస్ సాధించింది. ఇట్స్ అ మ్యూజికల్ హిట్ ఆల్రెడీ. ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ భాను మాస్టర్ అండ్ టీమ్. లెట్స్ స్టార్ట్ ద మ్యూజిక్ ప్లీజ్.